మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం. తిరువూరు శేషమునింద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున శ్రీ భగవద్గీతలోని 17వ అధ్యాయం నుండి 18వ శ్లోకము 19వ శ్లోకము గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పబడుతుంది అంటే 18వ శ్లోకంలో రజోగుణం కలిగినటువంటి వాళ్ళు తపస్సు చేస్తే శాస్త్రాలు ఏమని చేస్తారు అని తెలియచేస్తుంది. ఏమనంటే సత్కారమాన పూజార్థం తపోధంబేన దైవయత్తు క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం అని తెలియజేస్తుంది. అంటే రజోగుణం కలిగిన వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు తపస్సుకి ఏమి ఆశిస్తారు అంటే 10 మందిలో పూలదండలు వేయించుకోవాలి, వాళ్ళ చేత గౌరవ పత్రాలు తీసుకోవాలి, సన్మాన పత్రాలు తీసుకోవాలి, గౌరవం పొందాలి, వాళ్ళు ఇచ్చేటటువంటి దక్షిణ తాంబూలాలు తీసుకోవాలి, తర్వాత వారి చేత పాద నమస్కారాలు చేసుకోవాలి అని వీటికి ఆశపడి తపస్సు చేస్తూ ఉంటారు. ఈ తపస్సు ఎప్పుడూ శాశ్వతమైనది కాదు, కపటంతో కూడుకున్నది అని తెలియజేస్తుంది. కాబట్టి ఇది ఏమైనా నిలబడుతుందా అంటే ఇది శాశ్వతంగా నిలబడదు. అంతేకాక దీనివల్ల వచ్చే గౌరవాలు, సత్కారాది గౌరవాలు కూడా ఫలితాలు ఇవ్వవు, శాశ్వతం కాదు అని తెలియజేస్తుంది. అదేవిధంగా 19వ శ్లోకంలో ఏమని చెప్తుందంటే మూఢగ్రాహిణాత్మనోయత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం తత్తామసముదాహృతం అని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ తమోగుణం వల్ల ఉద్భవించినటువంటి వాళ్ళు సాధన చేస్తే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఈ తమోగుణం కలిగిన వాళ్ళు ఏది చేయవచ్చో, ఏది చేయకూడదో, ఏది మంచిదో, ఏది చెడ్డదో విమర్శించేటటువంటి, తెలుసుకునేటటువంటి జ్ఞానం ఉండదు. అవివేకంతో, మొండితనంతో, మొండి పట్టుదలగా చేస్తూ ఉంటారు. తన శరీరం ఏది చెబితే అదే చేస్తారు. అది పరులకు అపకారం జరుగుతుందా, మంచి జరుగుతుందా అనేటటువంటి ఆలోచన చేయరు. అలాంటి వారు చేసే తపస్సు శాశ్వతమైనది కాదు, కాబట్టి అది మంచిది కాదు. కనుక నీవు సాధన చేసేటప్పుడు సన్మార్గంలో సాత్వికమైనటువంటి తపస్సు చేయవని చెబుతుంది. స్వస్తి. సర్వేజన సుఖినో భవంతు.